M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నాలుగవ రోజు భగవద్గీత సూక్తులు గురించి తెలుసుకున్నాం. ముందుగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. భగవద్గీత సూక్తులు నాలుగవది. మనం అనేక రకమైనటువంటి నానా రకమైనటువంటి మాటల్ని వింటూ ఉంటాం. ఇలా వినటం వల్ల మన మనస్సు ఏమవుతుంది అంటే కనుక చలిస్తుంది. అందుకని మనం విన్నటువంటి మాటల్లో మంచి ఉంటే కనుక గుర్తుపెట్టుకోవాలి, చెడు ఉంటే కనుక చోట విని చోట వదిలేయండి. అలా వదిలేస్తూ ఉండాలి. అలాగే మనం నిశ్చలంగా ఎప్పుడూ కూడా ఉండాలి. నీవు అప్పుడే మనం ఆత్మజ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. మంచిని గ్రహించాలి, చెడును వదిలిపెట్టాలి. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను. ప్రాణుల సృష్టి స్థితి లయ నేనే అని చెప్పేసి చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. నేను అన్ని ప్రాణుల హృదయాల్లో ఉంటాను. అలాగే ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయలు అన్నీ కూడా నేనే. అలాగే ఆత్మ ఛేదింపబడదు, దహింపబడదాలదు, తడుపబడదాలదు. ఆత్మ ఛేదింపబడదాలదు, దహింపబడదాలదు, తడుపబడదాలదు. ఆత్మ సాక్షి. అలాగే మరణం అనివార్యం. పుట్టిన ప్రతి ప్రాణి కిట్టకమానదు. ఎవ్వరూ కూడా అమరులు కాదు. ఎవ్వరూ కూడా శాశ్వతం కాదు. లోకం పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించక ఆత్మ. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అనివార్యం తెలుసుకోండి. అలాగే అందరిలో ఉండేటువంటి ఆత్మ ఒకటి అనుకొని ఎవరిని కూడా ద్వేషించకండి. అలాగే ఎవరినైతే మనం అనన్యమైనటువంటి భక్తితో సేవిస్తుంటామో, నిరంతరం చింతన చేస్తూ ఉంటామో, అటువంటి వారి యోగక్షేమాలని అన్నింటినీ కూడా నేనే స్వయంగా చూసుకుంటాను. ఎవరైతే అనన్య భక్తితో నన్నే సేవిస్తూ ఉంటారో, నిరంతరం కూడా చింతన చేస్తూ ఉంటారో, అటువంటి వారి యొక్క యోగక్షేమాలన్నింటినీ కూడా నేనే స్వయంగా చూస్తాను అని చెప్పేసి చెప్తాను. అలాగే ఓడిపోయానని బాధపడకు. మరలా ప్రయత్నిస్తే ఈసారి విజయం తప్పక మనకి లభిస్తుంది. ఓడిపోయామని చెప్పేసి మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. మనం ఓడిపోయామని బాధపడితే ఎప్పటికీ కాదు. అలాగే కొండలు వేరైనా మట్టి ఒక్కటి. కొండలు ఆకారంలో వేరువేరుగా ఉంటాయి, అయినా సరే మట్టి ఒక్కటి. అలాగే నగలు వేరైనా బంగారం ఒకటే. నగలు వివిధ రూపాల్లో ఉంటాయి. నెక్లెస్ అని, హారం అని, గాజులని, ఉంగరాలని. అయితే దాన్ని తయారు చేసేటువంటి బంగారం మాత్రం ఒకటి. అలాగే దేహాలు వేరైనా
పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నటువంటి వాడే జ్ఞాని. ఇది తెలుసుకున్నటువంటి వాడే జ్ఞాని. గుర్తుంచుకో, ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకో. ఏం జరిగినా సరే అంతా మన మంచిగా ఉంటుంది అనేటువంటిది నమ్మాలి మనం. ఇప్పుడు మనం ఏం జరుగుతుందో అదే మన మంచికే జరుగుతుంది, భవిష్యత్తులో జరగనున్నప్పుడు కూడా మంచికే జరుగుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకుంది. మానసికమైనటువంటి శాంతి లేని జీవితం వృధా అవుతుంది. కోపం బుద్ధిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. దాని గురించి ఆతృత పడింది. ఏది ఎంతకాలం మనతో ఉండాలో అంతవరకు ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని మనం ఆపలేము. మన చేతిలో ఉన్నది మాత్రం ఒకటే. ఉన్నంత వరకు మనలో ఉన్నటువంటి వాటి విలువ తెలుసుకోవాలి. వాటి విలువను తెలుసుకోవాలంటే మనం వేజార్పంగా ఏమో మనిషి ఉన్నప్పుడు అందుకే మనిషి బతుకున్నప్పుడే వాడి నీళ్ళు వచ్చి మనిషి పోయిన కాదు, వాడు నీళ్ళు పోయిన కాదు. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీవు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకుండా కాలం తప్పక శిక్షిస్తుంది. ప్రతీకారం మనం తీర్చుకోకపోయినా కూడా కాలం ఆ భగవంతుడు తప్పక శిక్షిస్తాడు. అలాగే దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని మనం ఎప్పుడు కూడా జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తు భగవంతుడే మానవునిగా పుట్టినా కూడా ఈ భావం నుంచి తప్పించుకోలేదు. మానవుడు రాముడు ఎంత కష్టపడ్డాడు. ఇక మానవ మాత్రులు మనంతా అని చెప్పేసి తెలుసుకోవాలి. నిగ్రహం లేని వారికి వివేకం ఉండదు. యుక్తులు కాని వారికి ధ్యానం కూడా కుదరదు. ధ్యానం లేని వారికి శాంతి లేదు. శాంతి లేని వారికి సుఖం లేదు. అందుకని మనం నిగ్రహం ఉండాలి. ఇది మనకి భగవద్గీత సూక్తులు, మీరందరూ కూడా తప్పనిసరిగా వినండి. 10 మందికి మీకు గురించి తెలియజేస్తారని. నా ఛానల్ దగ్గర మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ, అలాగే లైక్ చేయమని కోరుతూ కాపాడంలో సమాధానం.